హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే మామిడికైతే మళ్ళీ నిన్నటి నుంచి అయితే ఫుల్ వాంతులు అవుతున్నాయి. అయితే ఇంకా లేవలేదు. మళ్ళీ నైట్ అయితే 12 o'clock అట్లా అయితే బాగా వాంతులు అయినాయి. సో ఆమె అయితే లేపలేదు. మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. మా పాపనైతే స్కూల్ పంపాలా. 2 days అయితే మా పాప అయితే స్కూల్ లేకుండా, ఎందుకంటే ఎలక్షన్ ఉండే. సో అందువల్ల అయితే ఇక్కడైతే మనకు సెలవు ప్రకటించినట్టు స్కూళ్ళలో. అందుకో స్కూల్ లేకుండా మనకు 2 days అయితే. సో ఇవాళ అయితే స్కూల్కి పంపబడుతుంది. ఆమె అయితే లేపేసిన పాపను నీళ్ళు కూడా కాగబెట్టేసినట్టు. కొన్ని బోళ్ళు ఉన్నాయి, ఆ బోళ్ళు కడిగేసి అయితే ఉంటుంది అన్నట్టు. మా ఆవిడైతే లోపల పండుకుంది. సో అటైతే మేము కొద్దిగా రూమ్ అంతా క్లీన్ చేసామన్నట్టు. పాత రూమ్ ఉండే, అక్కడైతే మా ఆవిడైతే పండుకుంది. సో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పింది. సో అందుకోసం అయితే ఆమె అయితే లేపలేదు. రాత్రి 2 to 3 times వామిటింగ్ అని చలి అయితే ఘోరం పెడుతుంది ఫ్రెండ్స్. ఓకే, మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా అయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక మొత్తం అయితే అన్ని పనులు కంప్లీట్ చేసి మా పాపను అయితే స్కూల్కి పంపిస్తానంటూ చలి అయితే ఘోరం పెడుతుంది. నిన్నైతే ఆసిఫాబాద్కి వెళ్ళినా. సో ఇవైతే నేను తీసుకొచ్చినట్టు మెంతి కూర, ఈ బఠాన్ తీసుకొచ్చిన, క్యాబేజీ ప్లస్ బెండకాయలు తీసుకొచ్చిన, ఇవైతే స్వీట్ పొటాటో. సో మా ఆడికైతే కొద్దిగా ఏదన్నా వాసన చూస్తే మాత్రం అస్సలు పడతలేనట్టు. నేను నైట్ అయితే చట్నీ చేసింది. నైట్ ఎప్పుడు అన్నం తినలేదు సరిగా అంతగానో. కొద్దిగా వాంతులైన వండితే అట్లనే ఉంది. కిచిడి ప్లస్ చట్నీ చేసింది, అట్లా ఉంది కదా అన్నం అయితే. ఈ అన్నం అయితే నేను ఇక తాలింపు వేస్తాను. కిచిడి వేసినట్టు వేసింది అన్నట్టు. ఇవైతే మొత్తం కడగదు ఉన్నాయి బోళ్ళు అయితే. ఎంత బేటా అన్నాడు, బెస్ట్ చేసుకో. వాటర్ వస్తున్నాయి. తొందరగా అడుగుదా, నీళ్ళు అయితే కాగినాయి, స్నానం చేసి తొందరగా. సరేనా? దా నీళ్ళైతే పెట్టేసిన. నీళ్ళైతే కాగుతున్నాయి, వాటర్ కూడా వస్తున్నాయి మాకైతే. పాప అయితే ముఖం కడుతుంది. కొందరు అయితే ముఖం కడిగి చెప్పేసిన అన్నదైతే. నేనైతే కొన్ని ఊళ్ళు అయితే ఉండేదైతే కడిగిస్తున్నాను. మళ్ళీ లేకపోతే మళ్ళీ వాంతులు ఇంటికి అయితే కలిసి అవుతుంది. పాప వచ్చిండ తాత చైతు వచ్చిండా? తాతనైతే రమ్మని చెప్పిన. బయట అయితే వాటర్ పట్టేది ఉన్నది, వస్తే పట్టుకుంటా అని కూడా చలికి వస్తలేదు పాపం. దాని కూడా అంత ఇబ్బంది ఏం పెట్టలేము. రాత్రైతే కిచిడి చేసింది మాట. నేను అర్థం చెప్పిన వంట చేసింది. అప్పటికే 6 o'clock 5 o'clock అయితే వాంతులైనాయి. దా కోలు అట్లా రోడ్కే పోతాను. ఎల్లిపాయ వాసన అయితే అస్సలు పడతలేదు మావిడికి. నేను అర్థం చెప్పిన దాంట్లో అయితే నిన్న నూరి దాంట్లో అయితే పొద్దున అయితే కర్రీ వేసింది. పడతలేని చెప్పినా కూడా మళ్ళీ ఎల్లిపాయ తినడం బంద్ చేసింది మా ఇంట్లో అయితే. అది అస్సలు స్మెల్ పడతలేదు మావిడికి అయితే. దానివల్ల అయింది అనుకుంటాను నాకు తెలిసి. మొన్నైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది. టాబ్లెట్ వేసుకున్నా కూడా కంట్రోల్ కాలేనట్టు. దా దా దా
అయిందా ముఖం అయిందా ముఖం కూడా అయిందా వాటర్ వస్తున్నాడు అన్నాడు అల్లుగడు వాటర్ పోయినట్టు ఆ పైన తీసుకురాడు నీళ్ళు వస్తుంది పైన తీసుకో నీళ్ళు అయితే వస్తున్నాయి ఇప్పుడు నీళ్ళు పైన అయితే నిన్న అయినట్టు ఇటీ ఇదే నేను తర్వాత ముఖం అడిగేసాను నేను తర్వాత ముఖం అడిగేసాను బోర్లు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అది నిండి ఉన్నది తొందరగా కానీ బోర్లు అయితే తోడ అయిపోయింది ఇక అయితే గొడవ పెడుతుంది అన్నం అయితే ఉడికేసింది కర్రీ కూడా ఆల్మోస్ట్ అయ్యాట టమాటా చట్నీ చేసిన ఇప్పుడు మావిడిని అయితే లెమన్ చెప్పిన అయితే మావిడైతే లేచింది ముఖంగా అడిగేసి అని చెప్పేసిన తాత అయితే కొద్దిగా లేట్ వచ్చింది అన్నట్టు మా పాప మావిడ తయారు చేస్తుంది అద్దని చెప్పిన లేచి ఉండంటే వేరే వాళ్ళు వస్తారు స్కూల్కి పోయేటోళ్ళు అని చెప్పినా కూడా ఏం లేదు మావిడ ఒక ఇట్లా అయిపోయింది మొత్తం ఈ వారం 10 రోజులు ఇట్లనే అవుతుంది ఎందుకు అర్థం అవ్వట్లేదు వారం రోజులు మంచిగా ఉంటుంది వారం రోజులతో ఇట్లా అవుతుంది మళ్ళీ ఇది మొత్తానికి అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసిన ఇప్పుడైతే ముఖంగా కడిగి చేసిన చెప్పిన చాయ్ అయితే పెట్టేస్తా మావిడైతే కొద్దిగా తయారు చేస్తుంది మా చేతి పాపని అయితే అర్థం చెప్పిన కూడా మావిడైతే చేస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు వస్తారన్నట్టు అమ్మాయిలు సో వాళ్ళని అయితే రెడీ చేద్దాం అనుకున్నా అప్పుడు తిని అయితే ఉంటుంది అనుకున్నా కానీ మావిడైతే నేను రెడీ చేస్తా అని రెడీ చేస్తున్నట్టు సరే అయితే ఇంకా పెడుతుంది ఫ్రెండ్స్ గొరం సరి పెడుతుంది ఈమెకైతే నీళ్ళు అయితే పెట్టేసి స్నానం చేసేసింది పాప ఆమెనే కొద్దిగా పాప అయితే లేవలేదు ఇంకా మావాడు ఎంతసేపు అనుకుంటే ఇప్పుడు లేస్తుంది ఇక ఆమె కూడా పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసిన ఇక ఆమె అయితే అన్నం తింటుంది మావాడైతే ముఖం కడమని చెప్పేసిన చైతో రెడీ లంచ్ బాక్స్ అయిందా ఇది తినేసే ఇంకా 5 minutes టైం ఉంది తినేసి పెడుతున్నా బ్యాగ్ పెట్టినా సార్ లంచ్ బాగ్ ఇది బయట ఉందా ఇక్కడ ఉందా సరే తినేసి పాప అయితే అన్నం తింటుంది హాయ్ చెప్పట అయితే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఈమె స్నానం చేయించింది మావిడ బయట నిండాకైతే కూర్చుంటుంది ఏం కూడా తినలేదు మావిడ అది కొద్దిగా తిన్నా కూడా వామిటింగ్ అవుతుంది అప్పుడు చాయ్ తోసి ప్యాకెట్ తినేది కొద్దిగా అయితే మళ్ళీ వామిటింగ్ అయింది మళ్ళీ ఇప్పుడైతే అన్నం తినని చెప్పింది చింతపండు లడ్డు లెక్క చేసి అని చెప్పింది ప్రాసెస్ చెప్తానని చెప్పింది అది చేసి ఇస్తా అని చెప్పిన ఆమెకైతే సో స్నానం ఏమైనా చేసేది నేను కూడా తినేసిన ఇప్పుడు పాపనైతే మళ్ళీ తినబెడుతున్నట్టు నాతో కోసేపు తిన్నది మళ్ళీ ఇప్పుడైతే నేను తింటా డాడీ అని ఆమెకు సపోర్ట్ ఇచ్చేసిన మావిడైతే బయట కూర్చున్నది వాంతులు అయితే 2-3 సార్లు మళ్ళీ పొద్దున్న అయిపోయినాయి ఫ్రెండ్స్ మావిడకైతే వాంతులు ఆగడం లేదని చింతపండు కారం ఇంకేం చేసినాం ఉప్పు వేసి అయితే ఇదైతే చేసింది ఈమె లాలీపాప్ అంటుంది లాలీపాప్ బేటా బాగా చెప్పు అసలు పొద్దున్న నుంచి ఏం తినలే మా ఆయన 2 ముద్దలు అన్నం పెట్టిండు అది కూడా కక్కేసిన ఏం తినబుద్ధి అయితే లేదు ఇటు ఎండకు వచ్చి కూర్చొని ఉన్న చప్పడకనమాట అటు షాప్కి ముందు కూర్చుంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారని ఇటు వచ్చి కూర్చున్నా చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట ఏం తినకపోవడం వల్ల మొన్ననే హాస్పిటల్ వెళ్ళొచ్చినా మళ్ళీ ఇలా అవుతుంది నెలలో 2-3 ఒక్క వారం మంచిగా ఉంటున్నానేమో అంతే కదా పోయిన వారం బాగానే ఉన్నా కానీ మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిన ఈ వాంతులు ఇట్లా ఎందుకు అవుతుందో ఏమో నాకు అసలు అర్థమే అవుతలేదు వాంతులు తగ్గడానికి మీ దగ్గర ఏమైనా టిప్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఇది చూడండి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాను ఏం తినబుద్ధి అయితే లేదు చింతపండు చప్పరిద్దామని ఇలా అయితే చేసుకున్నా కొంచెం
వాంతులు తగ్గినట్టు అవుతాయి. వాంతులు తగ్గాయి కానీ కొంచెం నోటికి పుల్లగా అనిపిస్తుంది అని. పుల్లగా తినడానికి కూడా ఇంట్లో ఏం లేవు. ఈమె ఇక చూడండి నాతో పాటే ఈమె అన్నట్టున్నది. బాయ్ ఫ్రెండ్స్.